దేవుని మహాకృపను బట్టి ఈరోజు పల్నాడు దైవ సేవకుల సహవాసం యొక్క ఆధ్వర్యంలో ఇండియన్ క్రిస్టియన్ డే భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని మరి దైవజనుల సమక్షంలో మాచర్ల హల్లెలూయా ప్రార్థనా మందిరం మరి స్థానిక దైవజనులు మరియు పల్నాడు దైవ సేవకుల సహవాస వైస్ ప్రెసిడెంట్ గారు మరి సుందరరావు గారి యొక్క మందిరంలో ఈ రీతిగా జరగడానికి దేవుడు కృప చూపించాడు. హాజరైన మీ అందరు కూడా వందనాలు. ఈరోజు ముఖ్యంగా ఈ ఇండియన్ క్రిస్టియన్ డే ఈ జూలై 3 ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే ఈరోజు మరి తోమా గారు యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఒకడైనటువంటి 12 మందిలో ఒకరైనటువంటి తోమా గారు క్రీస్తు శకం 72వ సంవత్సరం జూలై 3వ తారీఖున భారతదేశంలోనే హతసాక్షిగా మరణించడం జరిగింది. మరి దాన్ని ఉద్దేశించి ఆ రోజు నుంచి కూడా క్రైస్తవ సంఘాలు మరి జూలై 3వ తారీఖును భారతీయ క్రైస్తవ దినోత్సవంగా జరుపుతూ ఉన్నారు. అలాగే 2024వ సంవత్సరము భారతదేశ ప్రభుత్వం వారు కూడా దీన్ని గుర్తించి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి అనుమతి ఇచ్చారు. మరి దానిని గుర్తించినందుకు కూడా భారతదేశ ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే తోమా గారు చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాలను, ఆయన చేసిన అద్భుత కార్యాలను గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. మరి ఆ విషయాలన్నీ కూడా ఎంతో గొప్పవి. ఎందుకంటే ఆయన యొక్క సువార్త పరిచర్యలో ఎంతో మంది కుష్ఠవ్యాధి కలిగిన వారు, రకరకాలైనటువంటి వ్యాధులతో దయ్య పీడితులుగా ఉన్నవారు స్వస్థపరచబడ్డారు. అలాగే చనిపోయిన వారు కూడా లేపబడ్డారు. అలాగే రాజుగారి యొక్క కుమారుడు మరణిస్తే ఆయనను కూడా మరణం నుంచి లేపడం జరిగింది. అప్పుడు ఆ రాజుగారు కూడా ఆ కార్యాన్ని చూసి మరి ఆయన బ్యాప్టిజం తీసుకోవడం కూడా జరిగింది. అయితే చివరికి మరి క్రీస్తు శకం 72వ సంవత్సరం చెన్నైలోని మైలాపూర్ దగ్గర కొంతమంది మతోన్మాదులు ఆయనను బళ్ళెంతో పొడిచి చంపడం జరిగింది. దాని ద్వారా ఆయన భారతదేశంలోనే క్రైస్తవ హతసాక్షిగా మరణించడం జరిగింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. అదేంటి అంటే 1878వ సంవత్సరం జూలై 3వ తారీఖు, ఇది కూడా సేమ్ డే, అయితే సంవత్సరం వేరు. 1878వ సంవత్సరంలో ఒక గొప్ప అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీ గారు ఉన్నారు, జాన్ ఎవరెట్ క్లాఫ్ గారు. ఆయన యొక్క సమక్షంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒంగోలు పట్టణానికి దగ్గరలో గుండకమ్మ నది ఒడ్డున ఒకే రోజు జూలై 3వ తారీఖున 1878వ సంవత్సరం ఒకే రోజు 2222 మందికి బ్యాప్టిజం ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా భారతదేశంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయడం జరిగింది. దైవ సేవకులైన వారు, మిషనరీలైన వారు, మరి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ జూలై 3వ తారీఖును భారతీయ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకోవడానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మరి ముఖ్యంగా 2024వ సంవత్సరంలో భారత ప్రభుత్వం వారు కూడా దీనికి పర్మిషన్ ఇవ్వడం, అధికారికంగా దీన్ని జరిగించడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఈ మాటలను నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ముగిస్తున్నాను. మీ అందరికి కూడా భారత క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.